ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్ర రాజకీయం నడుస్తుంటే తెలంగాణలో మరో విచిత్ర రాజకీయం నడుస్తుంటుంది. ఆంధ్రాలోనేమో చంద్రబాబు నాయుడు ఇదిగో నేను ఇది చేస్తానని చెప్తుంటే ఆయన ఏం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు. ఇంతకుముందు ఆయన ఇచ్చినటువంటి హామీ లిస్ట్ తీసుకుని ఆయన వెళ్తారు. జగన్ అదిగో సంపూర్ణ మద్య నిషేధం చేయలేదు చూసారా, అట్లాగే ఉద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాన్నట్టు చేయలేదు చూసారా అన్నటువంటి పాయింట్తో చంద్రబాబు వెళ్తుంటారు. బట్ తెలంగాణలో కామెడీ ఏంటంటే ప్రతి చోట కేసీఆర్ని దించి వచ్చినటువంటి రేవంత్ ఆ 6 హామీలు అడుగుతారు కాబట్టి దాని మీద ఆలోచన రానియకుండా ఇదిగో రుణమాఫీ నేను రాగానే చేసేస్తాను, ఇదే రేపు ఆగస్టు 15కి చేస్తానంటారు. నువ్వు రా ఇద్దరం ప్రమాణం చేద్దామని చెప్పేసి హరీష్ అంటారు, దానికి మాట్లాడరు. కానీ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తట. సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి దానం నాగేంద్రకి ఢిల్లీలో పెద్ద పదవి ఇప్పించే బాధ్యత నాది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏమీ చేయలేదు.